అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఊరగడ పట్టుకోవడానికి పోదామంటే వాళ్ళు మా మీద దాడులు చేసుడు, మమ్మల్ని అడ్డుకోడు, గొడ్డలు పట్టుకొని కత్తులు పట్టుకొని ఆడ ముక్కమ్మడిగా మమ్మల్ని వెంటాడుతూ కూడా అక్కడి పక్కదారులకు ఏమైనా చేపలు పట్టుకున్న కూడా మా మీద వెంటాడి గొడ్డలు కట్టడంతో వెంటాడిన తర్వాత మేము మారిపోయినాం. 100కు ఫోన్ చేస్తే కానీ పోలీసులు రెస్పాండ్ కాలేకపోయినాం. ఆ రోజులు అటువంటి మమ్మల్ని ఒక రోజు ఒక ప్రాణం అయినా కానీ మా కుటుంబాలకు మేము విజ్ఞానం చేసిన వాళ్ళం అవుతాం. కానీ దయచేసి మేడం మాకు ఈ రోజు నుంచి మాకు 5 రోజులు మాత్రమే క్లోజింగ్ సీజన్ ఉంది. ఈ 5 రోజులలో మాకు చేపలు పట్టుకోవాలి, మా కుటుంబాన్ని ఆదుకోవాలని కనీసం ఒక పూటనే తిండి తిని మా పిల్లగాళ్ళు వచ్చినామంటే కనీసం మమ్మల్ని అర్థం చేసుకుని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మేడం. దయచేసి వాళ్ళని చేస్తున్నాడు ఆగంటాలకు దానికి శిక్షలు ఇస్తారా, వాళ్ళ పరిష్కారం ఏదో రకంగా పరిష్కారం చేసి చట్ట ప్రకారం మీరు మేము మాకు న్యాయం జరగట్లేదు మేడం. మా కుటుంబంతో సహా వచ్చిన మా బతుకులని మీ దగ్గర పెడతాం, మీ కాళ్ళ కింద పెడతాం, కానీ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఓకే సరే, మీ అందరూ మీరు ఎందాక నాకు చెప్పారు కాబట్టి డెఫినెట్గా మీకు కూడా హక్కు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా హెల్ప్ అవుతారు. నేను ఇప్పుడే ఎస్పీతో మాట్లాడుతున్నాను, డీటెయిల్స్ ఇచ్చారు, మీరు అందరూ వచ్చారు కాబట్టి చెప్తున్నాను. నేను మాట్లాడుతున్నాను. గంగపుత్రం అంతా కలెక్టరేట్కు ఈరోజు రావడం జరిగింది. పిల్ల పాపలతో మా కుటుంబ సభ్యులతో అందరితోటి కలెక్టరేట్కి రావడం జరిగింది. కలెక్టర్ గారికి ఈరోజు వినతి ఇచ్చి మాకున్నటువంటి సమస్య ఇట్లున్నది మేడం, మా బాధలకు ఇవి, మా పరిస్థితులకు ఇవి, మా మీద ఈ విధంగా దాడులు కొనసాగుతున్నాయి, మాకు చట్టం ప్రకారంగా మాకు న్యాయం చేయమని కలెక్టర్ గారిని మేము వేడుకున్నాము. వెంటనే కలెక్టర్ గారు స్పందించి మాకు తక్షణమే న్యాయం చేస్తాము, ఎస్పీ గారికి పోలీస్ ప్రొటెక్షన్ కొరకు తక్షణమే మాట్లాడి మీకు ఈ రోజులల్లా మీకు సమస్య రాకుండా పరిష్కారం కొరకు నేను మీకు కృషి చేస్తాను చెప్పడంతో మేము సానుకూలంగా కలెక్టరేట్ ముంగట నిలబడి మాకున్నటువంటి సమస్యల పట్ల కూడా మేము బాధలన్నీ విన్నవించుకుంటున్నాము. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మాకు అన్ని రైట్స్ ఉండగా కూడా మాపై ఇటువంటి దాడులు జరగంగా కూడా మీరు స్పందించకపోవడం మాకు బాధాకరం అనిపిస్తుంది. కానీ దయచేసి మీరందరూ కలిసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. మా బతుకులే చేపలు పట్టుకొని బతకడం గోదావరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.